సరిపోయేంత విస్తారమైనటువంటి ఆశ నాకు ఈరోజు దేవుని మీద ఆధారపడితే నీకున్నటువంటి పరిస్థితులు అన్ని దేవుడు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. సమస్యలపోయి ఉన్నావా, అలిసిపోయి ఉన్నావా, ఏడుస్తూ ఉన్నావా, ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉన్నావా, నేను అంటూ ఉన్నాను. ఇది దేవుని మీద ఆధారపడితే అలిసిన ప్రాణమును లేదా సమస్యలపోయినటువంటి ప్రాణమును టెంపరీ తీసుకుని దేవుడు మన దేవుడు అయినాడు. మనుషులను ఆధారం చేసుకుంటే వారి వల్ల వచ్చే ప్రయోజనం పైసా ప్రయోజనం ఉండదు. ఒకవేళ మనుషుల మీద ఆధారపడితే ఒక నీళ్ళు ఉడితో అయిపోతాయి. దేవుడి మీద ఆధారపడితే నీకు ఓటగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేస్తాం. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటంటే, నయోమి గారికి ఋతు నయోమి గారి స్టోరీ మీకు తెలుసు కదా. నయోమి గారు ఏ ప్రాంతం గురించి ఏ ప్రాంతం వెళ్ళిపోయారు? బెత్లెహేము ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళిపోయినావిడ? బెత్లెహేములో ఏమొచ్చింది? ఆవిడ అక్కింటికి కలువ వచ్చిందా? అందరికి వస్తే మరి నయోమి మాత్రమే ఎందుకు వెళ్ళిపోవాలి? ప్రపంచంలో సమస్యలు అందరికీ వస్తాయి.